హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను ఇప్పుడు చూపించబోయే వీడియో, నా పక్కన ఉన్నటువంటి ఆ వీడియో చాలా ఎక్స్క్లూజివ్ వీడియో. ఇది ఏ ఛానల్లో కూడా రాలేదు ఇప్పటివరకు. ఎక్స్లో దీని మీద పెద్ద దుమారం అనేది చెలరేగింది. ట్విట్టర్లో చాలా దుమారం అనేది అవుతుంది. మిగతా ఏ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ రాలేదు. నేను సెర్చ్ కూడా చేశాను, వీడియో మొత్తం చూశాను. నేను ఎక్స్క్లూజివ్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను పరిశోధన చేసినటువంటి ఈ వీడియోని మీరు అందరూ చూడండి, చివరి వరకు చూడండి తప్పనిసరిగా. అలాగే మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. ఇంతకీ విషయం ఏంటంటే, ది ఓలియో స్టోరీస్ అనేది ఒక జ్యువెలరీ సంస్థకు చెందినటువంటిది. ఈ జ్యువెలరీ బ్రాండ్ మీద ఇప్పుడు పెద్ద వివాదం అనేది నడుస్తుంది. మన దేశానికి చెందినటువంటి ఈ జ్యువెలరీ బ్రాండ్ సంస్థ ది ఓలియో స్టోరీస్ తన కొత్త కలెక్షన్స్తో ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో భారత్ మ్యాప్ని తప్పుగా చూపించింది. మళ్ళీ ఒక్కసారి నేను ఈ వీడియోకి స్టార్టింగ్లోకి వెళ్ళి చూపిస్తాను, చూడండి. భారత్ మ్యాప్ ఎట్లా ఉందో చూడండి. అక్కడ ఒక్కసారి ఆపుతా నేను, ఒక్కసారి చూడండి. అక్కడ భారత్ మ్యాప్లో పాకిస్తాను మొత్తం కాశ్మీర్ ఎట్లా చీలిపోయిందో చూడండి. దారుణంగా, ఎంత దారుణంగా తప్పుగా చూపించారనేది చూడండి ఒకసారి మీరు. ఇది ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. ఈ బ్రాండ్ని ఆస్నా సింగ్ తర్వాత స్నేహ సక్సేనా అని ఇద్దరు నడుపుతున్నారు. ఈ కలెక్షన్స్ పేరు ఆజాదీ అట. ఆజాదీ అని పేరు పెట్టి వీడియోలో చూపించిన మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ని ప్రత్యేక దేశంగా చూపించారు. లడఖ్ని తీసుకెళ్లి చైనా భూభాగంలో కలిపేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా చర్చ అనేది నడుస్తుంది. ముఖ్యంగా ఎక్స్లో నడుస్తుంది. బ్రాండ్ పాకిస్తాన్ పేరుతో చేసినటువంటి ఈ వీడియోకి ఫుల్ కాంట్రవర్సీ అయితే అయింది. ప్రస్తుతం తన ఉత్పత్తుల్ని పాకిస్తాన్లో అమ్ముకోవడానికి బ్రాండ్ పాకిస్తానీ పేరుతో ఈ దుబాయ్ ద్వారా వీటిని వీళ్ళిద్దరూ పక్కన చూపిస్తున్నటువంటి ఆ ఇద్దరు కూడా అమ్ముకుంటున్నారు. ది ఓలియో స్టోరీస్ సంస్థ తమ బ్రాండ్స్ ప్రమోషన్ కోసము పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వాడుకుంటున్నారట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. అసలు ఏంటి ది ఓలియో స్టోరీ? పాకిస్తాన్తో మనకు దిగుమతులు బంద్ ఉన్న టైంలో మరి ఈ సంస్థ నిర్వాహకులు ఎంత ధైర్యంగా అక్కడ జ్యువెలరీని అమ్ముకుంటున్నారు? అసలు కాశ్మీర్ని సపరేట్ కంట్రీగా చూపించడం ఏంటి? లడఖ్ని తీసుకెళ్లి చైనాలో అడగడం ఏంటి? ఈ వివరాలన్నీ కూడా నేను పూర్తి వీడియోలో చెప్తాను. ఇలాంటి మంచి వీడియోలు, సమాచారం సేకరించి నేను ఎంతో కష్టపడిస్తున్నటువంటి ఈ వీడియోని దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకసారి లైక్ బటన్ కొట్టండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కను ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా కంపల్సరీగా షేర్ చేయండి. ఇది నేను పక్కన చూపిస్తున్నటువంటి వీడియో ఆగస్టు 17న ఎక్స్లో డిక్షా కన్వాల్ అనే యూజర్ పోస్ట్ చేసినటువంటి వీడియో. ఇది ది ఓలియో స్టోరీస్ జ్యువెలరీ బ్రాండ్ నిర్వాహకం అనేది ఈ ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి, ట్విట్టర్ అనుకుందాం, ఎక్స్ అనుకుంటా, ట్విట్టర్ అందాం పోని, ట్విట్టర్లో ఇది లీక్ అయింది, ఇది రిలీజ్ అయింది. ఈ వీడియోలో భారత్ మ్యాప్ పక్కన పాకిస్తాన్ జెండాని చూపించారు. అలాగే ఇండియా మ్యాప్లో కాశ్మీర్ని వేరు చేసేసి, భారత్ నుంచి వేరు చేసి చూపించారు. లడఖ్ని తీసుకుపోయి చైనాలో కలిపేశారు. ఈ కలెక్షన్ పేరు ఆజాదీ అని పేరు పక్కన వస్తుంది చూడండి. ఆజాదీ అని పేరు మీద లాంచ్ చేశారు. ఆజాదీ అని అంటే మీకు తెలిసేది కాశ్మీర్లో ఉగ్రవాదుల పోరాటానికి పాకిస్తాన్ పెట్టినటువంటి పేరు, అది ఆజాదీల. అలా ఆ పదాన్ని ఇప్పుడు ఇండియాకి చెందినటువంటి వీళ్ళిద్దరూ ఈ ఓలియో స్టోరీస్ ఎందుకు వాడింది? పైగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యాడ్ రిలీజ్ చేయడం అనేది పెద్ద వివాదాస్పదమైంది, మరింత వివాదాస్పదమైంది. బోల్డ్ అనే ట్వీట్స్ నడుస్తున్నాయి దాని మీద ఎక్స్లో. తర్వాత బ్రాండ్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినటువంటి ఈ వీడియోలో కూడా ఇదే మ్యాప్ కనిపిస్తుంది మనకి. అందులో భారత్లో తయారైనటువంటి జ్యువెలరీ పాకిస్తాన్లో కూడా పనిచేసింది అనే టెక్స్ట్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. పక్కన వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య సాంస్కృతిక సమానత్వం అని హైలైట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారు. పైగా మ్యాప్కి ఏమీ లేకుండా సరిహద్దులు లేవు అని ఏదో కొత్త భాష్యం వీళ్ళు చెప్పారన్నమాట. ఇది వీళ్ళకి అవసరమా? ఒక దేశం నుంచి మనం విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నాం. వాళ్ళు ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకున్నారు, మనం డెవలప్మెంట్ మార్గాన్ని ఎంచుకున్నాం. ఎవరు బతుకు వాళ్ళు కూడా వాళ్ళు అధపాతాళ పాతాళంలో ఉన్నారు. పైగా రెండు దేశాల మధ్య సరిహద్దులు లేవు అన్న విధంగా వచ్చేలాగా ఎట్లా మీరు వీడియోని క్రియేట్ చేస్తారు? పహల్గామ్ దుర్ఘటన మర్చిపోయారా? వీళ్ళు మన దగ్గర చేసినటువంటి జ్యోతి ఉన్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళకంటే కూడా భయంకరమైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఈ సంస్థ ప్రొడక్ట్స్ మొత్తం కూడా దుబాయ్కి పంపుతుంది. దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నాయట. పాకిస్తాన్లో మొత్తం కూడా ది ఓలియో స్టోరీస్ అనే యొక్క జ్యువెలరీ మొత్తం కూడా అమ్ముడుపోతుందట. అక్కడ పాకిస్తాన్ అమ్ముతుంది. పైగా సేల్స్ పెంచుకోవడానికి బోల్డంత మంది అక్కడ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉపయోగించుకుంటుందట ఈ ది ఓలియో స్టోరీస్. సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే ఫుల్గా రియాక్ట్ అవుతున్నారు. ఈ వివాదం
మీడియాలో ఎక్స్లో చాలా స్పీడ్గా అనేది వ్యాపించిపోయింది. చాలామంది యూజర్లు ది ఓలియో స్టోరీస్ సంస్థ ప్రత్యేకవాదాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి విమర్శలు అయితే చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరొక అతను పోస్టులో అయితే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే కంపల్సరీగా దర్యాప్తు చేయాలని చెప్పేసి వాళ్ళకి ట్యాగ్ చేస్తున్నారు కూడా. బ్రాండ్ ఓనర్లు ఆసనా సింగ్ అండ్ స్నేహా సక్సేనా వీళ్ళిద్దరూ పాకిస్తాన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే ఎక్స్లో విపరీతంగా నడుస్తున్నాయి. ది ఓలియో స్టోరీస్ బ్రాండ్ జ్యువెలరీని బైకాట్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పిలుపు అనేది ఇస్తున్నారు. బ్రాండ్ అయితే రెస్పాండ్ అయిందా మరి ఈ వివాదానికైతే ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వివాదానికైతే క్షమాపణ చెప్పలేదు, రెస్పాన్స్ అనేది రావలేదు. వాళ్ళకి కావాలనే పెట్టుకున్నారు అది. అందుకని వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్తారు, వాళ్ళు ఎందుకు అయ్యో మేము చూసుకోలేదు సారీ అని చెప్పే రకం కాదు కదా. అది తప్పుడు మ్యాప్ ఇచ్చినందుకు సారీ కూడా చెప్పలేదు. పైగా ఓలియో స్టోరీస్ సైలెంట్గానే ఇప్పటి వరకు కూడా ఉంది. కాశ్మీర్ని ప్రత్యేకంగా చూపించినటువంటి ది ఓలియో స్టోరీస్ బ్రాండ్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి. బ్రాండ్ అయితే నేను చెప్పినట్టుగా సారీ అయితే ఇంకా చెప్పలేదు. ఈ వివాదం మాత్రం సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్లో మాత్రమే తీవ్రమైనటువంటి చర్చ ఏదైనా నడుస్తుంది. ఈ స్టోరీస్ మీద, ది ఓలియో స్టోరీస్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనమందరం కోరుకుందాము. మీ ఒపీనియన్స్ని కంపల్సరీగా కింద షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి ఇస్తున్నందుకు నాకు ప్రోత్సాహం ఇవ్వాలంటే మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా మన వీడియోని షేర్ చేసి చేయండి. వీడియోని మాత్రం ముందుగా లైక్ చేయడం మర్చిపోతూ, మీరు ఫస్ట్ చూస్తున్నప్పుడు లైక్ చేస్తున్నప్పుడే ఎక్కువ మందికి ఇది వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.